రాయచోటిలోని టీచర్పై స్టూడెంట్స్ దాడి చేసి చంపేస్తే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. టీచర్ కుటుంబాన్ని ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా పరామర్శించలేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టీడీపీ పబ్లిసిటీ మీటింగ్లా మారిందని ఆరోపించారు. పేరెంట్స్ కంటే టీడీపీ నేతలే కార్యక్రమానికి హాజరయ్యారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం డైవర్షన్ కోసమే పేరెంట్స్ టీచర్ కార్యక్రమాన్ని నిర్వహించిందని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా కొట్టి చంపేశారు స్కూల్లో. ఇలాంటి ఘటనను మనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరెక్కడా కూడా చూసుండం. ఒక స్కూల్లో పట్టపగలు విద్యార్థులందరూ కూడా ఇలాంటి దాడి చేసి ఒక టీచర్ని హత్య చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన లేదు. ఆ కుటుంబాన్ని ఓదార్చడం కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సతీమణికి ఏదైనా ఒక భరోసాను కల్పించేలాగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న సాయం కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టకరం. మొట్టమొదటిగా ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కుటుంబ సభ్యులకి అంటే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా